సో గైస్ మనం ధూల్పేట్కి వచ్చామన్నమాట. మరి ధూల్పేట్లో 2025లో ఏమేం కొత్త వినాయకుల మోడల్స్ వచ్చాయి అనేది వీడియోలో చూద్దాం. సో గైస్ ఈ వినాయకుడి గురించి స్పెషల్గా మాట్లాడేసుకుంటే 18 ఫీట్స్ వినాయకుడు అనమాట. మనం చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో విగ్రహం అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా శివ పార్వతులను ఇవ్వడం జరిగింది. అండ్ వినాయకుడికి ఎలాంటి అవతారం ఇవ్వలేదు. ఏదైతే ఒరిజినల్ వినాయకుడి అవతారం ఉంటుందో బొజ్జ వినాయకుడి అవతారం అదే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా జ్యువెలరీ కూడా చాలా రిచ్గా పెట్టారనమాట. మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ ధోతి మీద కూడా అట్లా అక్కడక్కడ మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ విగ్రహం మాత్రం చాలా బాగుంది. అండ్ చాలా పెద్ద వినాయకుడు అనమాట. మనం చూసుకోవచ్చు 18 ఫీట్స్ వినాయకుడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనం కళ్ళు గురించి స్పెషల్గా మాట్లాడేసుకుంటే ఇవి వచ్చేసి 3D కళ్ళు అనమాట. అంటే అప్పట్లో మనకు కంప్లీట్గా డ్రా చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు 3D ఐస్ ఇచ్చేస్తున్నారు వినాయకుడి విగ్రహాలకు. ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే మరి ఈ విగ్రహం కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అంట. ఏదైతే దీని మీద కలర్స్ చేశారో అవన్నీ కూడా హ్యాండ్తో చేశారంట. ఇక్కడ మనం ధోతి మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కలకత్తా నుంచి వచ్చి వీళ్ళు ఇవన్నీ కూడా హ్యాండ్తోని ప్రింట్ అంటే డ్రా చేసి వెళ్ళారంట. సో చాలా కష్టపడ్డాము అని చెప్పారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము కంప్లీట్గా సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగా పెయింట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మూషికుడికి కూడా మంచిగా సిల్వర్ జ్యువెలరీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విగ్రహం గురించి హైట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 15 ఫీట్స్ వరకు ఈ విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం తల మీద చూసుకోవచ్చు శివుడిని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఐస్ చూసారా, ఇవి 3D ఐస్ అనమాట. సో ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయిపోయింది 3D ఐస్ కంప్లీట్గా. అప్పట్లో అయితే డ్రా చేసేవారు ఐస్ మొత్తం, కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ఇలా 3D ఐస్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో గైస్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పిక్చర్ అని చెప్పొచ్చు, కానీ ఒక పర్సన్ మాత్రం మిస్ అవుతున్నారు, అదే పార్వతీదేవి అనమాట. సో పార్వతీదేవి మినహా అందరూ కూడా ఈ విగ్రహంలో ఉన్నారు. మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే శివుడిని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ కార్తికేయ స్వామిని ఇవ్వడం జరిగింది కిరీటంలో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శివలింగాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ నందీశ్వరుడిని అలానే మూషికుడిని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి విగ్రహం. మనం వెనకాల చూసుకుంటే సర్పం కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ సర్పానికి 5 తలలు ఉన్నాయి. సో 5 తలల సర్పం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం మీరు ఒకసారి కంప్లీట్గా విగ్రహాన్ని చూసినట్లయితే ఈ విగ్రహం వచ్చేది 16 ఫీట్ వరకు ఉండొచ్చు అనమాట. కలరింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ జ్యువెలరీ చూసుకుంటే జ్యువెలరీకి గోల్డ్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తొండం మీద చూసుకున్నట్లయితే కొంచెం చాక్లెటీ కలర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా ఒక కలర్ఫుల్ విగ్రహం అని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. గైస్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూవింగ్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ శివ పార్వతులు నాట్యం చేస్తున్నట్లుగా ఒక థీమ్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు కుబేర స్వామిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకు శివ పార్వతుల పెళ్లి సమయంలో వాళ్ళ పెళ్ళి అనుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటారో అలా బొమ్మల్ని ఇవ్వడం జరిగింది అనమాట, విగ్రహాలను ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడుకుంటే 18 ఫీట్స్ ఈ విగ్రహం హైట్ అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం హ్యాండ్లో చూసుకుంటే కమలాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్కి వస్తే మాత్రం శివుడి ముఖాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ ఐస్ వచ్చేసి ఇవి 3D ఐస్ మీరు చూడవచ్చు. అంటే ఫస్ట్లో అయితే మనకు పెయింట్ చేసేవారు ఐస్ మొత్తం, కానీ ఇప్పుడు మాత్రం 3D ఐస్ ఇస్తున్నారు. సో అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ విగ్రహాన్ని కంప్లీట్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కాన్సెప్ట్ని ఒక సైడ్ శివపార్వతులు డ్యాన్స్ చేస్తున్నట్లు, అండ్ ఇంకో సైడ్ వాళ్ళ పెళ్లి సమయంలో ఉన్న విగ్రహాలను ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అలానే వినాయకుడు అందరినీ దీవిస్తున్నట్లుగా హ్యాండ్ మూమెంట్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 18 ఫీట్స్. అండ్ దీని ప్రైస్ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎంత ఉండొచ్చు అనేది. ఈ విగ్రహం ఇదే దాంట్లో ఒక చిన్న విగ్రహం కూడా ఉంది, ఇక్కడ మూవింగ్ హ్యాండ్ ఉందన్నమాట దీనికి కూడా. కానీ ఈ విగ్రహం హైట్ వచ్చేసి 14 ఫీట్స్ మాత్రమే. సో డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పైన మనకు అమ్మవారిని ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వరాహస్వామిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి నరసింహస్వామిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ డీటెయిలింగ్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే ఇక్కడ ధోతి గురించి మాట్లాడుకోవాలి. అంటే చాలా విగ్రహాలకు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ధోతి పెయింట్ చేస్తారు, కానీ ఈ ధోతి మాత్రం రియల్ ధోతి అనమాట.
సో ఇది కంప్లీట్గా క్లాత్, సో మీరు మార్చుకోవచ్చు కూడా. ఒకవేళ వాళ్ళకు మీరు ఈ క్లాత్ నచ్చలేదు అని అంటే మళ్ళీ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ మూవింగ్ హ్యాండ్ కూడా ఉందన్నమాట, అంటే వినాయకుడు అందరినీ దీవిస్తున్నట్లుగా అలా ఇది మోటార్ పెట్టి నడిపిస్తారు. సో మీరు ఇది తీసుకెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది కరెంట్తో నడుస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మూషికుడిని వినాయకుడి పాదాల దగ్గర ఇవ్వడం జరిగింది. అండ్ గద్ది, ఆ గద్ది గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. ఆ గద్ది కూడా, ఆయన కూర్చున్న గద్ది, వినాయకుడిని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కంప్లీట్గా కలర్ ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఎక్కువైంది ఇక్కడ తక్కువైంది అనే విధంగా లేదనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విగ్రహం ప్రైస్ కూడా మీరు కమెంట్ బాక్స్లో గెస్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే శివ అవతారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో మరి కైలాసగిరి పర్వతంలో శివుడు ఎలా అయితే కూర్చుంటారో అలా వినాయకుడు కూర్చున్నారనమాట. మనకు చేతిలో చూసుకున్నట్లయితే త్రిశూలాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఆడ హెడ్ పైన చూసుకున్నట్లయితే మనకు గంగాదేవిని యాడ్ చేయడం జరిగింది. అలా వాటర్ పడుతున్నట్లుగా ఇచ్చారు. దాని పక్కన మనకు చంద్రుడి షేప్ కూడా ఇచ్చారు. అలానే అక్కడ ఒక చిన్న సర్పం కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అలానే కిందికి ఇలా మనం చూసుకున్నట్లయితే మెడలో రుద్రాక్ష మాలలు అండ్ చేతిలో శివుడికి ఎలా అయితే రుద్రాక్ష మాలలు ఉంటాయో అవన్నీ కూడా డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. అలానే ఇక్కడ పులి చర్మాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు మూషికుడిని కూడా ఇక్కడ కాలు దగ్గర ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ శివలింగాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ శివలింగం మీద ఒక చిన్న పువ్వు కూడా ఇచ్చారనమాట. మనం పూజ చేసిన తర్వాత శివలింగం పైన ఆ పూలు వేస్తాం కదా, అలా అదొక డీటెయిలింగ్ అనమాట అది కంప్లీట్గా. సో ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడేసుకుంటే 12.5 ఫీట్స్ హైట్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ విగ్రహానికి వెనకాల నుంచి కూడా ఒక త్రిశూలం షేప్ వస్తుంది అనమాట, అది ఇంకా యాడ్ చేయలేదు. సో అది యాడ్ చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి ఈ విగ్రహం. ఇది వచ్చేసి మహారాజా గణేష్. సో ముంబై సైడ్ ఎక్కువగా ప్రిఫర్ చేసే గణేష్ అన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చూసాము అంటే జ్యువెలరీ వాటి గురించి మాట్లాడేసుకుంటే అవన్నీ కూడా వాళ్ళు కలర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం ఇవి ఒరిజినల్ అనమాట, ఏవైతే క్లాత్తో చేస్తారో అవన్నీ కూడా స్టిక్ చేయడం జరిగింది. సో అది అండ్ అంతేకాకుండా ఇక్కడ కిరీటంలో కూడా అదే పెట్టడం జరిగింది, అంటే కొంచెం రియలిస్టిక్గా కనిపించాలని చెప్పేసి ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అండ్ అంతేకాకుండా ఈ ధోతి కూడా ఒరిజినల్ క్లాత్తో చేసిన ధోతి అనమాట ఇది. సో మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా. అండ్ ఇక్కడ నడుముకు కూడా సేమ్ అలాంటిదే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అది అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండు వినాయకుడు. ఇది వచ్చేసి కేదార్నాథ్ థీమ్లో వచ్చిన వినాయకుడు అనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కేదార్నాథ్ టెంపుల్ని కంప్లీట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది వెనకాల. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నందిని కూడా ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్లో శివుణ్ణి కూడా యాడ్ చేశారు. అండ్ ఒక సర్పాన్ని కూడా యాడ్ చేశారనమాట. అండ్ వినాయకుడు గద్ది మీద కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ మూషికుడి గురించి మాత్రం మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి, ఎందుకంటే వినాయకుడి వాహనం మూషికుడు కాబట్టి. సో ఈ విగ్రహం దాదాపుగా మనం చూసుకుంటే ఒక 7 to 8 ఫీట్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఇంకా డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట ఈ విగ్రహంలో. మనకు టెంపుల్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెంపుల్ ఫ్రంట్లో ఎలా అయితే ఉంటుందో అది కంప్లీట్గా చాలా బాగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట ఈ టెంపుల్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ రాయడం కూడా జరిగింది. అండ్ శివుడి చేతిలో ఢమరూకం కూడా, అసలు ఎంత డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ సర్పం కానివ్వండి, శివుడి ఫేస్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా డీటెయిలింగ్స్ అయితే అద్దరిపోయినాయి అనమాట. సో ఈ విగ్రహాన్ని మీరు కొనాలనుకుంటే కంపల్సరీ మీరు ధూల్పేట్ రావాల్సింది. మహారాజా వినాయకుడిలో ఇదొక న్యూ మోడల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్, ఎక్కువ శాతం మాత్రం హ్యాండ్మేడ్, పిఓపి కమ్ హ్యాండ్మేడ్ వినాయకుడు అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వినాయకుడికి తొడిగించిన జ్యువెలరీ మొత్తం కూడా, అంటే మనం బేసికలీ ఈ జ్యువెలరీ మొత్తం మనం పిఓపి వర్క్లని చూస్తాం, వాళ్ళు కలర్ వేస్తారు. బట్ ఇది మాత్రం హ్యాండ్మేడ్, కంప్లీట్గా కోల్కతా నుంచి వచ్చిన జ్యువెలరీ అంట ఇది. సో కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తొండంకు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ కిరీటంలో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా కంప్లీట్గా ఆ జ్యువెలరీ మొత్తం ఇంక్లూడ్ చేయడం జరిగింది. నైట్ టైం ఒకవేళ మీరు ఈ వినాయకుడిని తీసుకుంటే మాత్రం మీ ఆ మండపంలో ఇలా లైట్ వెయ్యగానే ఖాళీ వినాయకుడు ఇలా మొత్తం ఇలా మెరిసిపోతూ ఉంటారనమాట, అలా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ధోతి గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఈ పంచ గురించి మాట్లాడుకుంటే చూడండి, ఇది ఒరిజినల్ పంచ అనమాట. అండ్ అలానే
మనకి ఇది కూడా ఒరిజినల్ క్లాత్తో ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి వినాయకుడికి మనకు పిఓపి వర్క్ వస్తుంది, బట్ ఈ వినాయకుడిలో మాత్రం ఎక్కువ శాతం హ్యాండ్ మేడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. పర్టికులర్గా ఈ విగ్రహం గురించి మాట్లాడేసుకుంటే మరి రాముడు అవతారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. మరి మన హిందువులకు కృష్ణుడిని ఏమన్నా అంటే ఊరుకుంటామేమో, కానీ రాముడిని ఒక్క చిన్న మాట అన్నా కూడా ఊరుకునేదే లేదు అన్నట్టుగా ఉంటారనమాట. సో మరి ఈ పర్టికులర్ వినాయకుడి విగ్రహానికి రాముడు అవతారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకు బాణాలను ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇంకొన్ని థింగ్స్ కూడా యాడ్ అవుతాయని చెప్పారు. సో అదే తేజస్సు అంటే రాముడిని చూసినప్పుడు ఎంత అయితే ప్లెజెంట్గా అనిపిస్తారో, ఎంత బ్యూటిఫుల్గా అంటే ఇలా అందంగా కనిపిస్తారో, అలానే ఈ విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. మనం చూడొచ్చు అంటే చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. సో రాముడు ఎంత స్ట్రాంగ్ అనేది, అదే స్ట్రాంగ్నెస్ అనేది ఈ విగ్రహానికి కూడా యాడ్ చేయడం జరిగింది. ఆయన పర్సనాలిటీ విషయంలో కానివ్వండి, ఆయన చాలా హైట్ కూడా ఉండేవారు రాముడు. సో అవన్నీ కూడా ఈ విగ్రహంలో యాడ్ చేయడం జరిగింది. చూసుకుంటే దాదాపుగా ఒక 12 ఫీట్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా బేసికలీ. సో ఈ రాముడి అవతారంలో ఉన్న విగ్రహం ప్రైస్ ఎంత ఉంటుందో అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం. సో గైస్ అదనమాట వీడియో. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.